హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు 1 గ్రామ్ గోల్డ్లో ఇమిటేషన్ జ్యువెలరీ అనేది అదిరిపోయిందండి. ఈరోజు రాణశ్రీ కలెక్షన్స్ చూసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే ప్రతి ఒక్క మోడల్ కూడా చూడగలుగుతారు. మన రాణశ్రీ కలెక్షన్స్లో ఎప్పుడూ కూడా మీకు న్యూ డిజైనర్ అప్డేట్స్ అనేవి డైలీ కూడా వస్తూనే ఉంటాయి. మీకోసం నేను వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎవరు మిస్ అవ్వద్దు, మిస్ అవ్వకుండా డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి. అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ కూడా చూడగలుగుతారు. మీకు నచ్చిన డిజైన్ని వెంటనే బుక్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఇంకా అప్డేట్స్ ఏమైనా లేట్ అవుతున్నాయి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అనేది నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి వీడియో అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. అండ్ సిల్వర్లో కూడా ఇయర్ రింగ్స్ ఈరోజు 3 కలర్స్, పింక్ స్టోన్, గ్రీన్ స్టోన్, టోటల్ వైట్ స్టోన్తో కూడా మీకు ఈరోజు బ్యూటిఫుల్ స్టడ్స్ అయితే తీసుకొచ్చేసానండి. అవి ఇంతకుముందు స్టాక్ అవుట్ అయిపోయాయి, మళ్ళీ రీస్టాక్ తెప్పించాను. కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి. వాటితో పాటు చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ అనేవి కూడా తీసుకొచ్చేసాను. అవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి, చూసేయండి. చూసిన తర్వాత మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆ స్క్రీన్ షాట్ తీసిన ఐటెం ఏదైతే ఉందో ఆ ఐటెంని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి, 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కంపల్సరీ అవైలబిలిటీ అడగండి. అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను మీకు అవైలబిలిటీ రిప్లై ఇస్తానండి. రిప్లై ఇచ్చిన తర్వాత మీకు అడ్రస్ ఫార్మాటు అండ్ అలాగే పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. అడ్రస్ ఫార్మాట్లో ఉన్న అడ్రస్ అంతా కూడా ఫిలప్ చేసి పంపించండి. అండ్ అలాగే పేమెంట్ కూడా పంపించండి. పేమెంట్ పంపించిన తర్వాత మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ని కంపల్సరీగా మళ్ళీ 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి పంపించండి. పంపించిన తర్వాత ఐటెం పెట్టండి. ఆ తర్వాత అడ్రస్ కూడా పెట్టండి. మీ ఐటెం అనేది బుక్ అవుతుంది. మేకింగ్ ఐటెం అయితే 15 డేస్ టైం పెడతానండి. లేదు రెడీగా ఉన్న ఐటెం అయితే మీకు 1 or 2 డేస్లో ఈజీగా డిస్పాచ్ అయిపోతుంది. డిస్పాచ్ అయిపోయిన తర్వాత మీకు మీ అడ్రస్ని బట్టి 7 to 10 డేస్లో ఐటెం డెలివరీ అవుతుంది. లేదు మేకింగ్ ఐటెం అయితే ఇంకొంచెం లేట్గా డిస్పాచ్ అవుతుంది కాబట్టి మీకు ఇంకొంచెం లేట్గా డెలివరీ అయితే అవుతుంది. సో ఆ టైం ఓకే అనుకున్న వాళ్ళు క్లియర్గా వీడియో విన్న తర్వాత మీకు ఆ టైం ఓకే అనుకుంటే మీరు కూడా బుకింగ్ అనేది చేసేసుకోవచ్చండి. అర్జెంట్ ఆర్డర్ ఉంటే మాత్రం ముందే చెప్పండి నాకు. ఎందుకంటే పాసిబుల్ అయితే ముందు పంపిస్తాను, లేదు అంటే పాసిబుల్ అవ్వదు మేడం, లేట్ అయితే పడుతుందనేసి చెప్పేస్తాను. సో దానివల్ల మీరు ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడకూడదు. కాబట్టి మీరు ముందే చెప్తే క్లియర్గా ఉంటుందండి. ఓకేనా. ఇంకా మీరు ఐటెం తీసుకున్న తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి. పార్సల్ కట్టింగ్ వ్యాలిడిటీ వీడియో అనేది కంపల్సరీ. ఎందుకు అనంటే పార్సల్ తీసుకున్నప్పుడు ఏదైనా డ్యామేజ్ ఉంటే ఓపెనింగ్ వీడియోలో మనకి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా కనిపిస్తుందండి. ఎందుకంటే మేము అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసి పంపించినా సరే ట్రాన్స్పోర్ట్లో ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు స్టోన్స్ ఊడిపోవడం కానీ లేదంటే బ్రేకింగ్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు మీకు నేను రిప్లేస్మెంట్ కంపల్సరీ ఇస్తానండి. సో దానికోసం మీరు ఒక చిన్న వీడియో అనేది కంపల్సరీ తీయాల్సి ఉంటుంది. అదేనండి కట్టింగ్ వ్యాలిడిటీ వీడియో కంపల్సరీ ఉండాలి. 360 degreesలో మనకి మంచి లైటింగ్లో మీరు వీడియో అనేది ప్యాకెట్ 4 సైడ్స్ కూడా చూపించి కటింగ్ చేయడం, ప్రతి ఒక్కటి ఐటెం బయటికి తీయడం ప్రతి ఒక్కటి కూడా అందులో రికార్డ్ అవ్వాలి. అందులో ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో మీకు ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే మేము కన్సల్ట్ చేస్తాము. మీకు మళ్ళీ రిప్లేస్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఓకేనా. కాబట్టి మీరందరూ కూడా మిస్ చేయకుండా, చాలామంది ఏమంటున్నారంటే ఇంతకుముందు ఎప్పుడూ డ్యామేజ్ రాలేదండి, ఇదే ఫస్ట్ టైం వచ్చింది, ఎప్పుడు కూడా ఓపెనింగ్ వీడియో తీయట్లేదు అనేసి అంటున్నారు. ప్లీజ్ అండి అలా చేయొద్దు. అలా చేయడం వల్ల మీరు కంపల్సరీ లాస్ అవుతారు. మీతో పాటు నేను కూడా ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకు అనంటే మీరు సాటిస్ఫై అవ్వకపోతే నేను ప్రోడక్ట్ పంపించిన తర్వాత కూడా నేను ఇంకా ఎంత మంచి ప్రోడక్ట్ పంపించినా ఎలా పంపించినా సరే నేను కూడా సాటిస్ఫై అవ్వలేను. సో మీరు కూడా టోటల్గా సాటిస్ఫై అవుతేనే నేను సాటిస్ఫై అవుతానండి. కాబట్టి మీకు ఎటువంటి లాస్ ఉండకూడదు అని అనుకుంటే నేను చెప్పినట్టుగా అందరూ మిస్ చేయకుండా, ఇది నా ఆర్డర్ కాకుండా రిక్వెస్ట్ అనుకోండి, ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనే చెప్తున్నాను. అందరూ కూడా దయచేసి ఓపెనింగ్ వీడియో అనేది తప్పకుండా తీసి పెట్టుకోండి. మీరు వీడియో తీసి పెట్టుకున్నారు అని అంటే అందులో డ్యామేజ్ ఏదైనా ఉంటే మాత్రం మీకు 100కి 200% మీకు డ్యామేజ్ ఇష్యూ అనేది ఏమైనా ఉంటే రిప్లేస్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా అండి. కాబట్టి మీరు అందరూ కూడా మిస్ చేసుకోకుండా కంపల్సరీ ఓపెనింగ్ వీడియోస్ అనేవి తీస్తూ ఉండండి. అండ్ ఈరోజు పెండెంట్ సెట్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పెండెంట్ సెట్ అండి. మీకు ఇందులో పింక్ స్టోన్తో ఉంది, గ్రీన్ స్టోన్తో ఉంది, అండ్ అలాగే మీకు పర్పుల్లో కూడా వచ్చేసింది అనమాట. సో పర్పుల్ది కూడా చూడండి, ఇది పర్పుల్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా హుక్ చూసారు కదా, మనకి
ఓపెనబుల్ లుక్ ఉంటుంది. మీరు వేరే చైన్స్కి, బీడ్స్కి దేనికైనా సరే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. జీజేలో కూడా మీకు మంచి స్టోన్ వర్క్లో మీకు నెక్ సెట్స్ అనేవి తీసుకొచ్చేసామండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చాలా ఎలిగెంట్గా ఉన్నాయి కదా. సో ఇలాంటి ఎలిగెంట్ కలెక్షన్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం డైలీ కూడా మన ఛానల్ చూస్తూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎందుకు అనంటే మన దగ్గర డైలీ కూడా కొత్త అప్డేట్స్ అనేవి తప్పకుండా వస్తూ ఉంటాయి కాబట్టి బెల్ సింబల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. మీరు వెంటనే ఐటమ్స్ అన్నీ కూడా చూసేయచ్చండి. ఓకేనా. అండ్ కొరియర్ ఇష్యూ ఏమన్నా ఉన్నా కూడా నేనే క్లియర్ చేస్తానండి. ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే ప్రతి ఒక్కటి నేను క్లియర్ చేస్తాను. బట్ మీరు కూడా దానికి సపోర్టింగ్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఏదైనా పార్సల్ మిస్ అయింది, ఇంకా డెలివరీ అవ్వలేదు అని అంటే మీకు దగ్గరలో ఉన్న డిటిడిసి ఆఫీస్, నేను ఏదైతే కొరియర్ చేస్తానో డిటిడిసి కానీ పోస్టల్ కానీ చేస్తానండి. సో నేను ఏదైతే చేశానో ఆ కొరియర్ని బట్టి మీరు ఒకవేళ పార్సల్ మిస్ అయినట్టుంది అని అనిపిస్తే మాత్రం మీకు దగ్గరలో ఉన్న డిటిడిసి ఆఫీస్కి వెళ్ళి ఆ పార్సల్ చూపిస్తే మీకు క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తొందరగా ఇస్తారు. నేను ఇక్కడ నుంచి 1 by 1 బ్రాంచెస్ కాంటాక్ట్ అయ్యి కనుక్కోవడం కంటే మీరు వెంటనే వెళ్ళి కనుక్కుంటే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇన్ టైంలోనే వస్తుందండి. సో అలా మీరు కొంచెం కొంచెం ఏదైనా హెల్ప్ ఉంటే కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఆ పార్సల్ మీకు లేట్ అయింది అంటే నేను రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ తీసుకుంటాను, క్లియర్ చేస్తానండి. బట్ నా సైడ్ నుంచి చేయాలి అంటే చాలా హెవీ వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీ వరకు 1 by 1 బ్రాంచెస్ కాంటాక్ట్ చేస్తూ కనుక్కోవాలి అంటే కొంచెం టైం అయితే పక్కాగా 1 week అలా ఈజీగా పడుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి. వెంటనే మనం చెప్పిన వర్క్ ఏదైనా ఉంటే వెంటనే పెండింగ్లో పెట్టకుండా వాళ్ళు క్లియర్ చేయలేదు. ఎందుకంటే అంతకంటే ముందు ఇంపార్టెంట్ కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి 1 by 1 వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. అదే మీరు దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి చూపిస్తే వాళ్ళు వెంటనే అప్పటికప్పుడు మీకు క్లియర్ అనేది చేసిస్తారండి. ఓకేనా. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్టింగ్ ఇస్తున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా ఇలాంటి వాల్యుబుల్ సపోర్టింగ్ అనేది నాకు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా నేను ఇంకా బెస్ట్ సర్వీస్ అండ్ బెస్ట్ డిజైన్స్, బెస్ట్ ప్రైస్లో అయితే ఇంకా కూడా తీసుకొస్తూనే ఉంటాను. అప్పటి వరకు మన ఛానల్ని డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి. అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ఒక వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ అనేవి ఇంకో వీడియోలో ఉండవన్నమాట. ఎందుకు అనంటే కొత్త అప్డేట్స్ వస్తాయి అండ్ స్టాక్ అయిపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి డైలీ కూడా మీరు ప్రతి ఒక్క వీడియో, షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో అన్నీ చూస్తూ ఉండండి. మీరు ఏది మిస్ అవ్వకుండా చూస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా మీరు క్లారిటీగా చూడగలుగుతారు, తీసుకోగలుగుతారు. సో ప్రోడక్ట్ విషయానికి వస్తే, మీరు క్వాలిటీ విషయానికి వస్తే చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో మాత్రమే మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ప్రీమియం క్వాలిటీనే యూజ్ చేస్తాము. కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఆన్లైన్లో హ్యాపీగా మంచి బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకునేలాగా ప్రైస్ కూడా ఉంటాయండి మన దగ్గర. రీసెల్లర్స్ కూడా చాలా మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు. సో ఇంకా ఎవరైనా రీసెల్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా జాయిన్ అవ్వచ్చు. రీసెల్లర్స్ కూడా ఎప్పటికీ కూడా వెల్కమ్ ఉంటూనే ఉంటుందండి మన రాణశ్రీ కలెక్షన్స్లో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.